అరటికాయ తాలింపు వేస్తున్నానండి. అరటికాయ, ఉల్లిపాయ, టమాటా, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె ఇవన్నీ వేసేటివేనండి. పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కారం, మినపప్పు. ఈ అరటికాయని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ అరటికాయ శుభ్రంగా పొట్టు తీసుకోవాలండి. మనకు చాలా సులువుగా పొట్టు వచ్చేస్తుంది. ఎలాగంటే చూడండి, అలా పొట్టు వచ్చేస్తుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి ఫ్రైకి కావలసినంత సైజు. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఎగుతాయి. మొత్తం కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి. కొద్దిగా కరివేపాకు, అరటికాయలు, కొద్దిగా ఉప్పు. పప్పులు ఎప్పుడు ముందు వేసేయకూడదండి. ముందు వేసేస్తే మాడిపోతాయి. ఈ అరటికాయ ఏమో ఆగదు. అందుకని సగం వేగిన తర్వాత పప్పులు వేసుకోవాలి. అప్పుడు మనం ఫ్రై కరెక్ట్గా ఉంటుంది. శనగపప్పు అండి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొంచెం ఎండుమిర్చి. అరటికాయ సగం మగ్గినాక వేస్తే బాగా కరెక్ట్గా ఉంటాయండి. కొన్ని ఉల్లిపాయలు, టమాటా. ఈ ఉల్లిపాయల్లో టమాటాలో వాటర్ ఉంటుంది చూడండి. ఆ వాటర్తో మిగతా ఏమన్నా ఉంటే ఉడికిపోతాయి. ఇంక వాటర్ గట్ట ఏమి వేయద్దు ఫ్రైలోకి. కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు. కాసేపు మూత పెట్టాలండి. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి సిమ్లో. అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ ఫ్రై అండి ఇది. నూనె చాలా తక్కువలో చేసిన ఫ్రై ఇది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. టేస్టీ అరటికాయ ఫ్రై అండి.